హాయ్ అండి. కరివేపాకు, ములకాకు వీటిలతో కారప్పొడి అయితే చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కారప్పొడి చేస్తున్నాను. ఇది బాలింతలకు కానీ అలాగే ఏదైనా పథ్యం చేయాలి అంటే జ్వరం కానీ ఏదైనా కామెర్లు కానీ ఇట్లా అయినప్పుడైతే పథ్యం చేయడానికైతే ఈ కారప్పొడి కొట్టుకోవచ్చండి. ఇది బాలింతలకు కూడా మంచిదన్నమాట. అలాగే ఈ కరివేపాకు తింటే దీంట్లో అయితే మంచి పోషక విలువలు అయితే ఉన్నాయి. అలాగే కళ్ళకు చాలా మంచిది. అలాగే పొట్టలో నులి పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. అలాగే ములకాకు ఎదిగే పిల్లలకి ఎముకలకైతే చాలా మంచిదండి. ఈ ములకాకు ఈ కరివేపాకుని కొంచెం ఆయిల్ పోసి ఈ కరివేపాకు ములకాకు కూడా ఇలా ఫ్రై చేశాను. అలాగే ధనియాలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఆయిల్ లేదండి, ఆయిల్ లేకుండా వేయించుతున్నాను ధనియాల. అలాగే వీటికి సరిపడా అంటే మనకి ఎంత మంట అయితే కావాలో అంత మంట ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా వేపేసుకుని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ధనియాల, కరివేపాకు, ములకాకు, అలాగే ఎండుమిర్చి, అలాగే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈ కారపొడి అయితే ఎవరైనా కూడా తినొచ్చు. పథ్యానికైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. పథ్యం కూరలు కావాలి అంటే అన్ని కూరలు తినకూడదు, పథ్యం చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్నగా అంటే చిన్న జార్లో వేసుకుని కొద్దిగా నేను మొత్తం కూడా పట్టేసుకున్నాను. ఇది కాసేపు అయితే ఆరనివ్వాలండి. అంటే మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఫ్యాన్ కింద కాకోకుండా మామూలుగా అంటే గాలి ఎక్కువ ఉన్న చోట కాకోకుండా పెట్టి ఈ ప్లేటు కాస్త ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని మామూలుగా అంటే పత్యం అనే కాకోకుండా మామూలుగా ఒక డబ్బాలో వేసుకుని రోజు ఒక స్పూన్ అయితే పిల్లలకి టిఫిన్లో కానీ లేదంటే రైస్లో కానీ వేసి పెడితే ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.